హాయ్ అండి, నేను మన షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. నేను సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9+ 5G ట్యాబ్ అయితే ఈ గ్రేట్ ఇండియన్ సేల్లో పర్చేస్ చేశాను. దాని గురించే అదే ట్యాబ్లోనే నేను ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. దీంట్లో ఇన్బిల్ట్గా స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్గా వచ్చాయి. సో దీని మెగాపిక్సెల్ కెమెరా అయితే అంత ఎక్కువ క్వాలిటీ అయితే లేదు, కానీ ఇది ఎక్కువగా హీట్ అయితే అవ్వడం లేదు. ఛార్జింగ్ కూడా బాగానే ఉంటుంది. S Pen అయితే దీనికి రాలేదు ఈ ట్యాబ్కి. సో నేను వాట్సాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ అప్స్టాక్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. మిగతావన్నీ కూడా ఆల్రెడీ ఇన్బిల్ట్గానే దీంట్లో వచ్చేసాయి. సో క్లారిటీ, స్క్రీన్ క్లారిటీ, డాల్బీ అట్మాస్ అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. 5G ట్యాబ్ కాబట్టి నాకు దీని కాస్ట్ వచ్చేసి 19,000 అయితే పడింది. దీంట్లో మనకి కవర్స్ అవన్నీ కూడా సపరేట్గా పర్చేస్ చేయాల్సి వచ్చింది. కేబుల్ కనెక్టర్ మాత్రమే ఇచ్చారు. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి నేను అబౌట్ ట్యాబ్లెట్లోకి వెళ్ళి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, గెలాక్సీ ట్యాబ్ A9+ 5G ఈ ట్యాబ్ ఇది. సో దీంట్లో మనం సిమ్ కూడా వేసుకోవడానికి ఉంది, ప్లస్ వైఫై కూడా మనము యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా సిమ్ కార్డ్ అనేది దీంట్లో వేయలేదు కాబట్టి మీకేం స్టేటస్ చూపించడం లేదు. మనం సిమ్ కార్డ్ కూడా ఉంది కాబట్టి దాంతోపాటు యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇది తక్కువ బడ్జెట్లో బెస్ట్ అనుకుంటున్నాను. మనకి స్క్రీన్ పెద్దగా ఉంటే మన ట్రేడింగ్కి ఎక్కువగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే పర్చేస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నేను ట్రేడింగ్ కోసం పర్చేస్ చేసిన నా ఫస్ట్ ఇదనమాట. దీని మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి స్టాక్ ఓపెన్ చేసి చూశాను. మనకి ఇలా కావాలనుకుంటే చిన్నగా మనం ఎడిట్ చేసుకొని ఇలా చేసుకోవడానికి కూడా చిన్న మార్కర్ లాగా కూడా మనకు స్క్రీన్ రికార్డింగ్లో ఇస్తారు. సో చూస్తున్నారు కదా, మనకు సైజ్ కూడా తగ్గించుకోవడానికి అయితే ఉంది. ఓవరాల్గా ట్యాబ్ చూసుకుంటే నాకైతే బడ్జెట్కి అంటే వచ్చిన అమౌంట్కి వర్తబుల్ అని అనిపించింది. మీకేమనిపిస్తుంది అనేది కమెంట్స్లో అయితే తప్పకుండా తెలియజేయండి. మనకి చూస్తున్నారు కదా, చార్ట్ కూడా ఎంత నీట్గా మనకి కనిపిస్తుందో. స్క్రీన్ కూడా బ్లర్ అయితే ఏం రావడం లేదు. స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు కూడా చాలా క్లారిటీ అయితే ఉంది. చార్ట్ కూడా చాలా బాగా నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. సో నాన్ స్టాప్గా వెళ్తున్న LFIC స్టాక్ని అయితే నేను ఇప్పుడు మీకు చార్ట్ ఓపెన్ చేసి చూపించినాను. చూడండి స్టాక్ ఎంత బాగా నీట్గా అనేది మనకు స్క్రీన్ అది చాలా 11.2 ఇంచెస్ కాబట్టి మనకు స్క్రీన్ అనేది డిస్ప్లే చాలా బాగుంటుంది. సామ్సంగ్ ఎంతైనా మంచి కంపెనీది కాబట్టి ఇది వర్తబుల్ అని అయితే నాకు అనిపించింది. మన ట్రేడింగ్కి యూస్ చేసుకోవచ్చు అని. S Pen ఒకటి సపరేట్గా పర్చేస్ చేయాలనుకుంటాను. దీంట్లో అయితే ఇన్బిల్ట్గా రాలేదు. చూసుకుంటే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ ఆల్రెడీ ఇన్బిల్ట్గా వచ్చేసింది. ప్లస్ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఐ కంఫర్ట్ షీల్డ్ అనేది ఆన్ చేసి పెట్టుకున్నాను. నేను డార్క్ మోడ్ కాకుండా నార్మల్గా లైట్ మోడ్ అయితే ప్లేస్ చేసుకున్నాను. సో మనకి దీంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకోవడానికి అన్నీ కూడా నార్మల్గా ఉన్న ట్యాబ్స్లో లాగానే వచ్చింది. వైఫై కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ వీడియో.